ఇంట్లో ఉయ్యాలో సత్య జనుకునింట్లో ఉయ్యాలో జనుకునింట్లో ఉయ్యాలో సత్య జనుకునింట్లో ఉయ్యాలో సీత పుట్టినది ఉయ్యాలో పుట్టుతా సీత ఉయ్యాలో పుట్టుతా సీత ఉయ్యాలో పురుడే గోరింది ఉయ్యాలో పెరుగుతూ ఆ సీత ఉయ్యాలో పెళ్ళే గోరింది ఉయ్యాలో చిన్న చిన్న మొంటల ఉయ్యాలో చేరగా నేర్చింది ఉయ్యాలో చిన్న చిన్న బొమ్మరిల్లు ఉయ్యాలో కట్టనిచ్చినది ఉయ్యాలో చిన్న బొమ్మల పెళ్లి ఉయ్యాలో చేయనిచ్చినది ఉయ్యాలో వెండియ చాటల్ల ఉయ్యాలో చేరంగా నేర్చింది ఉయ్యాలో పెద్ద పెద్ద బొమ్మరిల్లు ఉయ్యాలో కట్టనిచ్చినది ఉయ్యాలో పెద్ద బొమ్మల పెళ్లి ఉయ్యాలో చేయనిచ్చినది ఉయ్యాలో తూర్పు రాజులు ఉయ్యాలో సీత సీతని తిరగాలి ఉయ్యాలో విల్లు విరిస్తే గాని ఉయ్యాలో ఇత్తుమో ఈ సీత ఉయ్యాలో విల్లు విరవమని ఉయ్యాలో విగిపోయి ఉయ్యాలో దక్షిణపు రాజులు ఉయ్యాలో సీత నడిగొచ్చిరి ఉయ్యాలో విల్లు విరిస్తే గాని ఉయ్యాలో ఇత్తుమో సీతను ఉయ్యాలో విల్లు విరవనాని ఉయ్యాలో తల్లిపోయిరి ఉయ్యాలో పడమటి రాజులు ఉయ్యాలో సీత నడిగొచ్చిరి ఉయ్యాలో విల్లు విస్తే గాని ఉయ్యాలో ఇత్తుమో సీతను ఉయ్యాలో విల్లు విరమని ఉయ్యాలో అలిగిపోయి ఉయ్యాలో ఉత్తరపు రాజులు ఉయ్యాలో రామన్న లక్ష్మణ ఉయ్యాలో సీత నడగొచ్చిరి ఉయ్యాలో విల్లు విరిసే గాని ఉయ్యాలో ఇట్టుమోయి సీత ఉయ్యాలో విల్లు విరిచినాడు ఉయ్యాలో పెళ్లి అయినది ఉయ్యాలో జనకు నింట్ల ఉయ్యాలో జై గణేశ దేవా జై గణేశ జై గణేశ దేవా మాతా జకి పార్వతీ పితా మహాదేవా మాతా జకి పార్వతీ పితా మహాదేవా एकदंत दयावंत जान भुजागारी माथे पर तिलक सूर्य भूष की सवारी और चढ़े फूल चढ़े और चढ़े मेवा और चढ़े फूल चढ़े और चढ़े मेवा लड़कन का भूख लगे संत करे सेवा लड़कन का भूख लगे संत करे सेवा जय गणेश देवा माता जकी पार्वती पिता महादेवा माता जकी पार्वती पिता महादेवा आनंद को अमृत देख तोड़न को आया आनंद को पुत्र देख गिरगन को आया शूर श्याम शरण आय सकल की तो सेवा शूर श्याम शरण आय सकल की तो सेवा माता जकी पार्वती पिता महादेवा माता जकी पार्वती पिता महादेवा थैंक यू అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలండి. మనం బతుకమ్మ ఇది సరస్వతి నగర్ లో 2వ సంవత్సరం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సరస్వతి నగర్ వెల్ఫేర్ కమిటీ నుంచి కమిటీ ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహించబడుతున్నాయి. బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజలకు కన్నుల పండుగ. ఈ పండుగ రోజు పూలతో పూజించుకోవడం దీని స్పెషల్. ఇలా మహిళలందరూ అందంగా రెడీ అయ్యి బతుకమ్మ ఆడడం చాలా ఆనందంగా ఉంటుంది. గౌరమ్మకు పూజ చేసి బతుకమ్మ ఆడి బతుకమ్మను నిమజ్జనం చేయడం మన ఆనవాయితీ. ఇలానే ప్రతిసారి జరుగుతుంది. మా దగ్గర కమిటీ ఆధ్వర్యంలో చాలా చక్కగా నిర్వహించబడుతుంది. ఏమేం చేస్తారు ఇక్కడ ఆధ్వర్యంలో సరస్వతి నగర్ యూత్ ఆధ్వర్యంలో దుర్గామాతను ఈ సంవత్సరం నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. అలాగే బతుకమ్మ ఫెస్టివల్స్ వెల్ఫేర్ కమిటీ నుంచి
వెల్ఫేర్ కమిటీ వారి ఆధ్వర్యంలో ఇప్పుడు ఆ, అల్ప ఎప్పుడు అల్ప జరుగుతుంది. బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఈ బతుకమ్మ పండుగ ఘనంగా దేశమంతా కూడా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. మా సరస్వతి నగర్ వాసులమంతా కూడా ఈ బతుకమ్మ పండుగను చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. దేవి నవరాత్రులతో ప్రతిరోజు అమ్మవారి ఆశీస్సులతో ఘనంగా ప్రజలంతా ఒక చోట చేరి, సరస్వతి నగర్ వాసులంతా ఒక చోట చేరి దేవిని అర్చించుకుంటూ పూజించుకుంటూ దేవి ఆశీస్సులు పొందుతున్నాం. ఈ దేవి నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా ఈ రోజు బతుకమ్మ అందరం ఒక చోట చేరి బతుకమ్మ పాటలతో ఆటలతో దేవి ఆశీస్సులతో ఈ విధంగా నిర్వహించుకుంటున్నాం. ఈ సరస్వతి నగర్ కమిటీ వారి సహకారంతో రోజువారి ఏ విధమైనటువంటి లోటుపాట్లు లేకుండా ఎవరికి ఏ సహాయ సహకారాలు కావాలో అందిస్తూ కమిటీ వాళ్ళు కూడా మాకు చేయూతని అందిస్తున్నారు. ఈ విధంగా బతుకమ్మ పండుగను చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. అంతేకాకుండా గురువారం రోజు నిర్వహించుకోబోయేటువంటి దసరా పండుగ కూడా ఇంతే ఘనంగా నిర్వహించుకుంటాం. జమ్మి పూజతో సహా దేవి నిమజ్జనంతో సహా ఈ నవరాత్రులను దసరా పండుగను ముగించుకుంటూ మరొకసారి అందరికీ బతుకమ్మ పండుగ దసరా శుభాకాంక్షలు. పేరు మునీంద్ర. మీ పేరు మునీంద్ర ఫ్రమ్ సరస్వతి నగర్. ఇక్కడ సరస్వతి నగర్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా మనకి బతుకమ్మ కార్యక్రమం అనేది జరుగుతున్నది. ఇక్కడ ఏంటి అంటే ఈసారి కొత్తగా మనకి ఇక్కడ విగ్రహాన్ని పెట్టారు. అమ్మవారి విగ్రహాన్ని పెట్టేసి చాలా ఘనంగా వేడుకలు చాలా బాగా చేస్తున్నారు. ఇందులో భాగంగా మా మహిళలు మేము అందరం చాలా ఘనంగా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం. అలాగే ఇక్కడ బ్రేక్ టైం అని, స్నాక్స్ టైం అని చెప్పేసి, అల్పాహారం అని చెప్పేసి చాలా అలా కూడా మాకు ప్రోత్సహిస్తున్నారు. ఇక చాలా బతుకమ్మలు అయితే చాలా అలంకరంగా, చాలా కలర్ఫుల్ ఫ్లవర్స్ తోని చాలా అలంకరించారు. చాలా బాగున్నాయి. ఇందులో అల్పాహారం చేసిన వాళ్ళకు గమనిక అందరికి తిన్న తర్వాత పేట్లు సాధ్యమైన వారికి వారికి ఏం బెనిఫిట్లు, ఏమి అవసరం ఉన్నాయో అలాంటివి కూడా చాలా మంచిగా ఏర్పాటు చేస్తున్నారు. చాలా మంచిగా ఇక్కడ చూడడానికి కనుల విందులాగా చాలా అందంగా చాలా బాగుంది. చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మహిళలందరూ కూడా చాలా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే పాటు ఇక్కడ జెంట్స్ వాళ్ళు, అంకుల్స్ అండ్ ముసలి వాళ్ళు కూడా చాలా ఆనందంగా, చాలా ఆహ్లాదంగా మంచిగా చూస్తున్నారు. మన బతుకమ్మలు ఎంత నీటిగా. అందరికీ నమస్కారం. శ్రీ సరస్వతి నగర్ వెల్ఫేర్ కమిటీ రోడ్ నెంబర్ 4 ద్వారా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు అందరికీ. అందరూ కూడా ఈ బతుకమ్మ సుఖ సంతోషాలతోటి, అందరూ కూడా ఆరోగ్యంతో, ఆయుర ఆరోగ్యాలతోటి ఉండి అందరూ కూడా మంచి జరగాలని, శుభప్రదం కలగాలని కోరుకుంటున్నాం. ఇందులో మొదటి రోజు నుండి 9 రోజులు మేము ఘనంగా జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా అమ్మవారిని కూడా ప్రతిష్ఠించడం జరిగింది. నవరాత్రులు, దీంతో పాటు బతుకమ్మ వేడుకలు 9 రోజులు కూడా ఘనంగా చేసుకోవడం జరుగుతుంది. అందులో చివరి రోజు అయినటువంటి సద్దుల బతుకమ్మను మరీ ఘనంగా అందరికీ సంతోషం కలగాలని కోరుకుంటున్నాం. వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో చాలా ఘనంగా ఈరోజు బతుకమ్మ ఉత్సవాలు జరుపుకుంటున్నాం. గౌరవ అధ్యక్షులు రమణారెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు జిల్కర రామన్న గారి ఆధ్వర్యంలో మరి కమిటీ మెంబర్స్ ఆధ్వర్యంలో చక్కగా జరుపుకుంటున్నాము. అలాగే ఈసారి కొత్తగా దుర్గామాత భవాని నవరాత్రోత్సవాలు కూడా నూతనంగా ఏర్పాటు చేసుకుంటున్నాం. అందులో భాగంగా యువసేన అమ్మ భవాని భక్తులు చాలా చక్కగా ముందుకొచ్చారు. వారితో చాలా సహకారం అందించారు. మా కమిటీ మెంబర్స్ చాలా దిగ్విజయంగా జరుగుతుంది, అద్భుతంగా జరుగుతుంది. రోజు చాలా మంది భక్తులు వస్తున్నారు. ఈ రకంగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. మాకు అందరినీ చల్లగా చూడాలని ఆ భవాని మాత్రం కోరుకుంటున్నాను. సరస్వతి నగర్. గుడ్ ఈవినింగ్ అందరికి. ఇక్కడ ఫస్ట్ టైం సరస్వతి నగర్ గల్లీలో మేము ఫస్ట్ టైం దుర్గామాతను పెట్టుకున్నాం. చాలా ఘనంగా జరుపుతున్నాం. చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరం చాలా సంతోషంగా ఘనంగా అందరం జరుపుకుంటున్నాం. సంతోషంగా
ఎంతో హ్యాపీగా చిన్న పెద్ద తేడా లేకుండా అందరం హ్యాపీగా డాన్స్ తో చేసుకున్నాం. చాలా ఆనందంగా ఉంది.